Hi friends, good morning. This is Tulasi. Welcome back to our channel Tulasi Vibes. ఈరోజు మార్నింగే నేను పువ్వులు అవి అన్నీ కోసుకున్న తర్వాత పూజ అది చేసుకున్నానండి. పారిజాతం పూలు స్టార్ట్ అయినాయన్నమాట మా చెట్టుకి. యాక్చువల్గా నవంబర్ ఆ టైంలో అవి కాస్తాయన్నమాట, బట్ తొందరగా వచ్చాయి. ఇవి వచ్చేసి రీయూజబుల్ డిష్ క్లీనింగ్ ఇవండి స్ట్రైప్స్. మనకి ఇవి మనం స్క్రబ్బర్స్ ఎలా యూస్ చేస్తామో స్టీల్ స్క్రబ్బర్స్ అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంట్లు తోమటానికి కానీ, ఇలా గ్యాస్ స్టవ్లు క్లీనింగ్కి, లేదా కిచెన్ గట్టులు కానీ, వాల్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, మనం ఏదైనా సరే అడ్జస్ట్ ఫ్యాన్ కానీ ఏదైనా మనం ఎక్కువగా స్క్రబ్బర్తో చేసే పనులన్నీ కూడా దీంతో చేయొచ్చండి. దీనివల్ల నెయిల్స్ అవి అయితే మనకి డ్యామేజ్ అవ్వకుండా చక్కగా మనం ఎటువైపు అయినా సరే, ఏ షేప్లో అయినా సరే అలా క్లాత్ లాగా పరిచేసి నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇదైతే కొలాబరేషన్ వీడియో ఏం కాదండి, నాకు నచ్చింది. మా ఫ్రెండ్ నేను కలిపి తీసుకొచ్చుకున్నామన్నమాట. ఇవి చాలా బాగా అనిపించింది నాకు, ఒకసారి చూయిద్దామనేసి. మనకి ఏమి గీతలు పడటం కానీ అలా ఏమీ ఉండదు, బట్ క్లీనింగ్ మాత్రం వెజిల్స్, ఇలా గ్యాస్ గట్లు కానీ గ్యాస్ స్టవ్లు చాలా యూజ్ఫుల్గా అనిపించిందండి నాకు. ఇవి మీకు నియర్ బై ఎక్కడైనా దొరికితే కొనుక్కోండి, ఎందుకంటే నేను 2 డేస్ నుంచి వాడిన తర్వాత చెప్తున్నానమాట. దీని యొక్క యూజ్ ఏంటంటే మనకి స్క్రబ్బర్స్, స్టీల్ స్క్రబ్బర్స్ వాటిల్లో బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. అది కొన్ని రోజులు అయ్యాక పారేయాల్సి వస్తుంది. ఇది రీయూజబుల్ అనమాట, అంటే మళ్ళీ మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇందులో బ్యాక్టీరియా అది ఫామ్ అవుద్దనమాట. దాని తర్వాత వెట్ క్లాత్ ఉంటుంది కదా, వెట్ స్ట్రైప్స్ తోటి ఇవంతా కూడా క్లీన్ చేసేసుకున్నామంటే ఈజీగా నీట్గా ఉంటుందండి. కిచెన్లో మనకి కుకింగ్ అంతా అయిపోగానే ఎవ్రీడే కొంచెం లిక్విడ్ వాటర్ వేసేసి విమ్ లిక్విడ్, ఆ తర్వాత ఇలా వెట్ క్లాత్ తోటి క్లీన్ చేసుకుంటానమాట. ఇలా ప్రతిరోజు కుకింగ్ తర్వాత మనం క్లీన్ చేసుకుంటే మన గ్యాస్ స్టవ్ కానీ, కిచెన్ గట్టు కానీ అన్నీ నీట్గా అనిపిస్తాయి. కొంచెం పరిశుభ్రంగా ఉన్నాయనుకోండి, మన కిచెన్లో మనం ఎక్కువసేపు స్పెండ్ చేయడానికి ఇష్టపడతాము. ఇవి నేను కొత్తగా తీసుకున్నానండి. ఈ 3 అన్నమాట, అంటే విడివిడిగానే తీసుకున్నాను, ఆఫర్ ప్రైజెస్లో వచ్చాయన్నమాట. ఇది వచ్చేసి 199 పడిందండి. మనకి చిన్న చిన్న చట్నీలు తాలింపు వేసుకోవటానికి కానీ, నెయ్యి జీడిపప్పులు అవి వేయించుకోవటానికి కానీ, చిన్నగా పోపు అలా వేసుకోవటానికి ఇవి చాలా యూజ్ అవుతుంది. దీనికి ఇలా స్టాండ్ అంతా స్టీల్ అనమాట. చాలా వెయిట్ ఉందండి. వెయిట్ అయితే అసలు నాకు బాగా నచ్చిందనమాట. ఎన్ని రోజులున్నా మనకి లైఫ్ లాంగ్ ప్రోడక్ట్ అని చెప్పచ్చండి ఇది. మనం ఏదైనా కొత్త వెజిల్స్ అలా తెచ్చినప్పుడు ఈ పైన లేయర్స్ ఉంటాయి కదండి, మామూలుగా అతికిస్తారు కదా స్టిక్కర్స్, అలాగా వీటిని కొంచెం హీట్ చేసేసి మనం ఫస్ట్ తీసుకురాగానే క్లీన్ చేసేసుకున్నామంటే తర్వాత అవి క్లీన్ చేసేది కొంచెం ఇబ్బందిగా లేకుండా మనకి నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట. కొంచెం వేడి చూయిస్తే సరిపోతుంది. తర్వాత నేను తీసుకున్న ఫస్ట్ డిష్ అయితే కుకింగ్ అది స్టార్ట్ చేస్తున్నానండి. దీంట్లో ఈరోజు వచ్చేసి ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై చేసి బంగాళదుంప కర్రీ చేస్తున్నాను అనమాట. టమాటాలు, బఠానీ ఇవన్నీ వేసి మనకి చాలా నాకు యూస్ఫుల్ అనిపించిందండి. ఇది బాగా దగ్గరికి వచ్చినా కూడా ఆనియన్స్ కానీ, కర్రీ కానీ అడుగు ఏమాత్రం అంటలేదనమాట. నార్మల్గా స్టీల్ వాటిలో మనం కుకింగ్ చేస్తే మాడటం కానీ, అడుగు అంటటం అలా జరుగుతూ ఉంటుంది. కొంచెం కూడా అడుగు పట్టటం కానీ అలా అయితే అస్సలు జరగలేదనమాట. చాలా బెస్ట్ అనిపించింది నాకు. చాలా ఎక్కువ థిక్నెస్ ఉందన్నమాట ఈ పాన్ వచ్చేసి. నాన్ స్టిక్ పాన్లు ఇవన్నీ మనం రీచేంజ్ చేసేవాళ్ళు మళ్ళీ నాన్ స్టిక్, ప్యారెట్ ప్యాన్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వైట్ కలర్ నాన్ స్టిక్ ఇలాంటివి చాలామంది పర్చేస్ చేస్తూ ఉంటున్నారు. దాని బదులు ఇలాగా స్టీల్లో వచ్చే ఐటమ్స్ తీసుకున్నారంటే మనకి చాలా బెనిఫిట్ ఉంటుందండి హెల్త్ పరంగా. తర్వాత ఈరోజు జొన్న పిట్టు చేస్తున్నాను, అది ఎలా చేస్తారనేది చూపిస్తాను.
ఫస్ట్ మనం జొన్నల్ని రవ్వగా చేసుకొని దాంట్లో తగినంత బెల్లం, యాలుక్కాయలు, ఎండు కొబ్బరి ఇలా కలిపేసి అదంతా మునిగే వరకు వాటర్ పోసి నానపెట్టుకోవాలి. ఒక 1-2 అవర్స్ నానపెట్టేసిన తర్వాత ఇలా స్టీమింగ్ చేసేది ఉంటుంది కదా, దాంట్లో అడుగున అరిటాకు కానీ తమలపాకులు కానీ వేసుకొని మనం 2 అవర్స్ అలా నానపెట్టిన ఈ జొన్న పిట్టు కోసం తయారు చేసిన బెల్లం, జొన్నలు, కొబ్బరి, యాలకులు మిశ్రమాన్ని ఈ విధంగా మనం స్టీమ్ చేసుకోవటానికి చక్కగా బౌల్లో అయితే సర్వ్ చేసుకోవాలి. ఇదైతే చాలా హెల్త్‌కి అయితే చాలా మంచిదండి. ఇప్పుడు ఎక్కువగా మనకి మిల్లెట్స్ అవి తినమంటున్నారు కదా. ఎలాగో మిల్లెట్స్ చాలామంది ఏంటంటే ఉప్మాలాగా లేదు అంటే వెజిటబుల్స్ అన్నీ వేసి కిచిడీలాగా ఇలా ట్రై చేస్తూ ఉంటారు. కానీ పిల్లలకి ఈ విధంగా బెల్లము, కొబ్బరి, యాలకులు ఇవన్నీ వేసి పెట్టండి. చాలా ఇష్టపడతారు. ఆరోగ్యానికి మంచి ఫుడ్. కొంచెం వెరైటీగా ఇచ్చినట్లు కూడా ఉంటుంది. జొన్న రవ్వతోటి నేను బిస్కెట్స్ కూడా తయారు చేస్తానండి. అవి నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఇప్పుడు చాలామంది జొన్నలు, రాగులు, సజ్జలు ఇలాంటి వాటితోటి బిస్కెట్స్ కానీ, బూరెలు ఇలాంటి ఐటెమ్స్ ఎక్కువగా మార్కెట్లో సేల్స్ కానీ, మామూలుగా ఎక్కువ నాలెడ్జ్ ఉన్న పీపుల్ అంటే ఎక్కువగా ఈ హెల్త్ పట్ల హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు ఈ మిల్లెట్స్‌ని అయితే ఎక్కువగా యూజ్ చేస్తున్నారండి. ప్రతిరోజు కూడా ఏదో ఒకటి డిన్నర్ కానీ, లంచ్ కానీ, బ్రేక్‌ఫాస్ట్‌లో కానీ ఇలా తృణధాన్యాలు ఉండేటట్లుగా, మిల్లెట్స్ ఉండేటట్లుగా, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువగా ఈ సీజన్‌లో మనం జలుబులు, రొంప, ఫీవరు, డెంగ్యూ ఇలా రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయన్నమాట. అలాంటి వాటి నుంచి మనం రక్షించుకోవాలంటే ఇలా బలవర్ధకమైన ఆహారం అంటే ఎక్కువగా బాడీ వీక్‌నెస్ అవ్వకుండా స్టామినా, స్ట్రెంగ్త్‌గా ఉండేటట్లుగా చేస్తుందన్నమాట ఇలా పిట్టు ఇలాంటివి. ఆ తర్వాత ఇదొచ్చేసి నేను ఆల్రెడీ ఈ ఐటమ్స్ అన్నీ కొంచెం ఆయిల్‌లో కాగపెట్టుకున్నానండి. ఈరోజు ఫ్రెష్ ఆయిల్ మిల్లు దగ్గర నుంచి తెచ్చుకున్నాను. 200 గ్రామ్స్ అనమాట. పావు లీటర్ 250 గ్రామ్స్‌లో 200 గ్రామ్స్ ఇందులో వేశాను. కొంచెం స్మెల్ కోసం మా చెట్టు గులాబీ పువ్వులు ఇవొచ్చేసి నాటు గులాబీ అనమాట. చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఆ స్మెల్ అయితే ఎంత బావుంటుందో అరోమా. దీంట్లో ఆల్రెడీ నేను రోజ్‌మెరీ లీవ్స్ వేశాను. దాంతోపాటు రోజ్ పెటల్స్ కూడా వేశానండి. ఇదంతా కూడా మనకి దగ్గరకొచ్చేలాగా బాగా హీట్ చేసుకోవాలి. ఆ ఆయిల్ అంతా కూడా మన ఈ గులాబీ రెక్కలు ఇవన్నీ కూడా కొంచెం హీట్ అవ్వగానే ఆ పచ్చంతా పోయి ఆయిల్ కాగింది అనుకోవటానికి మనకి ఆ వైట్ కలర్‌గా వచ్చే నురగంతా కూడా స్టెబిలైజ్డ్‌గా ఉంటుందన్నమాట. ఆ స్టేజ్‌లో మనకి మొత్తం ఆయిల్ బాయిల్ అయినట్లనమాట. దాన్ని మనం బాగా చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసుకొని ఏదైనా ఒక గాజు సీసాలో కానీ, మనం డైలీ వాడే కోకోనట్ బాటిల్‌లో కానీ స్టోర్ చేసి పెట్టుకొని ప్రతిరోజు హెడ్ బాత్ చేసే ముందు కానీ వీక్లీ ట్వైస్ అప్లై చేసుకుంటే హెయిర్ అనేది ఫాలింగ్ తక్కువగా ఉంటుంది. హెల్త్‌గా మన హెయిర్ గ్రోతింగ్‌కి కూడా ఇది సహకరిస్తుంది. తర్వాత పన్నీర్ కర్రీ కోసం పన్నీర్ ఫ్రైడ్ రైస్ లాగా పన్నీర్ కర్రీ 2 చేద్దామని వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇదొచ్చేసి మసాలాలు, పోపులు, పసుపు, కుంకుమ ఇలా వేసుకునేది స్టోరేజ్ చేసుకునేదనమాట. ఇది కూడా 99 రూపీస్ పడ్డది నాకు. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుందండి. స్పైసెస్ కానీ అన్నీ వేసుకోవచ్చు మనం. సరే ఒకటి తీసుకుందాం, దేనికైనా యూజ్ అవుతుంది. వచ్చేది శ్రావణ మాసం అనేసి తీసుకున్నాను. ఈలోపు ఆయిల్ అంతా కూడా దగ్గరకొచ్చిందండి. ఇది చిన్న మంట పైనే మనం ఫ్రై చేసుకోవాలి, బాయిల్ చేసుకోవాలి. బాగా ఈ వచ్చే నురుగంతా కూడా తగ్గిపోవాలనమాట. అప్పుడు మనకి ఆయిల్ కాగినట్లు అర్థం. ఆ తర్వాత మనం ఫిల్టర్ చేసేసుకొని నీట్‌గా ప్రతిరోజు కూడా ఇలాంటి ఆయిల్‌ని చిన్న పిల్లలకి అంటే హెయిర్ డైలీ జడలు వేసి పంపిస్తారు కదా, అలాంటి పిల్లలకి అలా పూసారంటే హెయిర్ అనేది బాగా గ్రోత్ అవుతుందనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.